ఆగస్టు 9, 10, 11 తారీఖులలో సింహరాశి వారు మీరు తీసుకునే నిర్ణయం వల్ల పెద్ద సమస్య అనేది రాబోతూ ఉంది. అయితే ఆగస్టు 9, 10, 11 తారీఖులలో సింహరాశి వారు నమస్కారం అండి అందరికీ. మనలో మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే డబ్బు నిలవకపోవటం, అలానే ఇక రకరకాల చెప్పుకోలేని పర్సనల్ సమస్యలు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి. ఇలాంటి ప్రతి సమస్యకి ఒక మంచి గురువుగారు ఉంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే మాకు తెలిసినటువంటి కొంతమంది కూడా మీరు అంటే ఏవైనా సమస్యల్లో ఉన్నప్పుడు మీ సమస్య మొన్న తీరిపోయింది కదా ఎలా అని అడిగినప్పుడు వారికి నేను సజెస్ట్ చేస్తానన్నమాట. సో, అలానే నాకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు. వారు మీకు ఏ సమస్యలు వచ్చినా తప్పకుండా మీ జాతకం చూసి మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలానే ఎక్కువగా డబ్బుని కూడా తీసుకోరండి. జాతకం చెప్పడానికి కూడా చాలా తక్కువ ఖర్చుతోనే మీకుండే సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే సకల సమస్యలకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా వారు చూపించగలుగుతారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. వీరి సెల్ నెంబర్ వచ్చేసి 7989522212. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం 100% కూడా చేయబడును. మీరు తీసుకునే ఏ నిర్ణయం వల్ల మీకు అతిపెద్ద సమస్య అనేది రాబోతూ ఉంది. అలానే మీ జీవితంలో ఉండే కష్టాలు మరియు సమస్యలు మరి ఆగస్టు 9, 10, 11 తారీఖులలో సింహరాశి వారు తీసుకునే ఏ నిర్ణయం వల్ల పెద్ద సమస్య అనేది రాబోతుంది, సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరి ఆలోచన విధానం కూడా ఎప్పుడూ మంచి వైపు ఉంటుంది, పని వైపు ఉంటుంది. అలానే వీరు ఒక విజయాన్ని పొందిన తర్వాత కూడా అంటే ఎంతో కష్టపడి ఒక మంచి విజయాన్ని పొందిన తర్వాత కూడా వీరు ఓకే విజయం వచ్చింది కదా ఇక అని సైలెంట్గా అయితే అస్సలు ఉండరు. ఇంకా మించి అంతకు మించి ఇంకా ఏదో చేయాలి అనే తాపత్రయం వీరిలో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంతటితో ఆగిపోవాలి అనే ఆలోచన మాత్రం వీరికి ఉండదు. అలానే కొంతమంది శత్రువులు అంటే సింహరాశి వారికి కొంతమంది శత్రువులు ఉంటారు. ఎలా అంటే వీరిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం కానీ దమ్ము కానీ ఉండదు. అలా వీరిని నేరుగా ఎదుర్కొనేటటువంటి అవకాశం వారికి ఉండకపోవటం వల్ల వీరిని ఎలా అయినా అంటే వారు చెడు ప్రయోగాలు చేపించటం వీరిపైన. అలానే వీరిని ఏదో ఒక రకంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా వచ్చే కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది. ఈ సింహరాశి వారికి ఏంటంటే ఏదైనా ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటే ఖచ్చితంగా దానిని నెరవేర్చే వరకు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. వీరు ధైర్యం అనేది చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా పని చేయాలంటే చాలా ధైర్యంతో ముందుకు సాగిపోతారన్నమాట. అంటే కొంతమంది ఎలా అంటే ధైర్యం ఈ సింహరాశి వారికి ఏంటంటే ఈ సమయం అనేది గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. అయినప్పటికీ చిన్న చిన్న లోటుపాట్లు అనేవి తప్పవు, ఆర్థిక ఇబ్బందులు తప్పవు. అలానే ఎదుటి వ్యక్తులు మీపైన పడి ఏడవటం కూడా తప్పదన్నమాట. ఎందుకు అంటే ఎదుటి వ్యక్తులు మీపైన ఏదైనా సరే ఒక విషయం పైన వారు మీపైన పడి ఏడవటం అయితే జరుగుతుంది. అలానే మీ జీవితంలో కూడా అనేక సమస్యలు అనేక ఇబ్బందులు అనేవి ఉంటాయన్నమాట. మీకంటూ జీవితంలో కొన్ని రకాల సమస్యలు కావచ్చు. అలానే మీ జీవితంలో ఇదివరకు మీరు ఎదుర్కొన్నటువంటి బాధలు కావచ్చు, అవి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉన్నాయి. మీకు ఇలా అంటే కొంతమంది మిమ్మల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక, మిమ్మల్ని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక వారేంటంటే మీపైన చెడు ప్రయోగం చేపించాలని చూస్తారు. అందువల్ల మీకు వచ్చే అదృష్టం కూడా మిమ్మల్ని వెనకకి లాగుతూ ఉంటుందన్నమాట.
మీకు ఏదైతే అదృష్టం ఉందో ఆ అదృష్టం అనేది మీకు ఉండకుండా వెనకకి లాగడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. మీ అదృష్టాన్ని మార్చడానికి అంటే దురదృష్టంగా మార్చడానికి మీరు బాధపడుతూ ఉంటే వారు సంతోషించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే మీ జీవితంలో కూడా కష్టాలు అనేవి చాలా వరకు చాలా సహజంగా ఉంటాయి. కానీ ఎన్ని కష్టాలు ఉన్నా సరే వాటన్నింటినీ ఎదుర్కోవడానికి మీరు మాత్రం ధైర్యంగా ఉంటారు. కష్టాలు ఎన్నున్నా సరే ఆ కష్టాలకి మీరు పొరపాటున కూడా భయపడరు. మీరు ఎందుకంటే కష్టజీవులే. కష్టపడి ఎలాగైనా పైకి రావాలి అని ఆలోచించేటటువంటి వ్యక్తులు. కష్టాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి మీ జీవితంలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి మీరు రెడీగా ఉంటారన్నమాట. అయితే ఈ రాశి వారు ఏంటంటే చాలా వరకు కూడా చాలా రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కానీ వీరి జీవితం అనేది అనేక రకాల ఇబ్బందులలో నుండి బయటికి వచ్చినటువంటిది. కష్టం విలువ వీరికి చాలా అంటే చాలా బాగా తెలుసు. కష్టం అంటే ఏంటి, ఆ కష్టం విలువ ఎలా ఉంటుంది అనేది వీరి తరువాత ఎవరైనా అని చెప్పుకోవచ్చు. చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు, అందంగా ఉంటారు. అలానే వీరి జీవితంలో కష్టాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఎవరికి కూడా తల అనేది వంచరన్నమాట. తల వంచేటటువంటి వ్యక్తులు వీరు కాదు. ఎన్ని కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. కానీ తల వంచేటటువంటి వ్యక్తులు కాదు. ఇంకొకరికి తలవంపులు తెచ్చే వ్యక్తులు కూడా కాదు. పరువు కోసం, ప్రతిష్ట కోసం ఎంతటి శ్రమనైనా ఎంతటి కష్టాన్నైనా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. అయితే సింహరాశి వారు మీ జీవితంలో గ్రహాలు మీకు మధ్యస్థమంగా ఉన్నాయి. కష్టపడితే ఫలితం ఉంటుంది, కష్టపడకపోతే ఏ ఫలితం ఉండదు. మధ్యస్థము ఫలితాలు. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఉదాహరణకి మీరు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారనుకోండి, ఆ ఉద్యోగం మీకు రావాలి అంటే మీరు చేయాల్సింది చాలా, అంటే మీరు ఎంతైతే కష్టపడాలో అంత కష్టపడితే మాత్రమే మీకు ఫలితం అనేది ఉంటుంది. కష్టపడకుండా ఫలితం రావాలి అంటే మాత్రం రాదన్నమాట. కాబట్టి మీకు ఒక ఉద్యోగం కోసమైనా అలానే ఇంకా ఏదైనా సరే కష్టపడితే ప్రయత్నిస్తేనే మంచి ఫలితం అనేది ఉంటుంది. కష్టము ప్రయత్నం లేకుండా మాత్రం, కాబట్టి కష్టపడండి, మంచి ఫలితం అనేది ఉంటుంది. అలానే ఈ రాశి వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఉంటుంది. సింహరాశి వారు ఎప్పుడూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. వీరికి ఆరోగ్యం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కూడా. ఆరోగ్యంగా ఉండటానికి వీరు ఎన్నో రకాలైనటువంటి అంటే పూజలు మాత్రమే చేస్తారు. దైవాన్ని నమ్ముతారు. ధర్మ మార్గంలో నడుస్తారు తప్ప వీరు ఎలాంటి మెడిసిన్ కానీ ఇంకా ఏది కూడా వాడరు. అలానే చాలా కష్టపడుతూ ఉంటారు. ఇక వీరి కష్టాన్ని గురించి అయితే మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారికి కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. అలానే వీరు ఎవరినైనా నమ్మితే ప్రాణమైన ఇచ్చేంత గొప్ప వ్యక్తులు. ఎవరైనా సరే వీరిని నమ్ముకున్నా లేదా ఎవరినైనా వీరు నమ్మినా సరే చాలా ఈ సింహరాశి వారికి జీవితంలో వచ్చిన కష్టాలను ఎదుర్కోవటం అనేది చాలా అంటే చాలా వరకు కూడా వీరు చాలా మంచి వ్యక్తులు. కష్టాలు అనేవి ఎన్నొచ్చినా సరే ఎదుర్కొంటారు. బంధాలకి బంధుత్వాలకి చాలా విలువని ఇస్తూ ఉంటారు ఈ సింహరాశి వారు. అయితే ఈ సమయం అనేది వీరికి ఎలా ఉంది అంటే వీరిని అంటే ధైర్యంగా ముందుగా ఎదుర్కోలేని వ్యక్తులు, వీరిని ఫేస్ టు ఫేస్ ఎదుర్కోలేని వ్యక్తులు వీరిపైన పడి ఏడవటం కానీ, నరదృష్టి పెట్టడం కానీ, చెడు ప్రయోగాలు వీరిపైన ప్రయోగించటం కానీ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏంటంటే ఇలాంటివి తగలకుండా ఉండాలి అంటే ఆదివారం రోజుల్లో కానీ, అమావాస్య రోజుల్లో కానీ మీ ఇంటికి అలానే మీకు ఉప్పు నీళ్ళతో కానీ, నిమ్మకాయతో కానీ దృష్టిని తీసి వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఇలా చేస్తే మీకు ఉన్నటువంటి సమస్యలు అనేవి 100% కూడా తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా సింహరాశి వారు, మీకు ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.